హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి కోటేశ్వరి వ్లాగ్స్. సండే స్పెషల్ మీ ఇంట్లో ఏంటండి? మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ విత్ దోశ అండి. మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేయండి. అయితే ఇంకపోతే కుకింగ్లోకి వచ్చేస్తే నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేయండి. చేసేలా కాకుండా కొత్తగా చేస్తున్నా అండి, మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. నేనైతే ఇలాగే చేస్తుంటాను నేను అప్పుడప్పుడు. ముందుగా 1 కిలో చికెన్ తీసుకోవాలండి. చికెన్ తీసుకొని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, ఉప్పు వేసుకొని, పసుపు వేసుకొని బాగా పొయ్యి మీద పెట్టేసుకొని 2 మంటలు తగిలిన తర్వాత వాటర్ వచ్చేస్తాయంటే ఆ వాటర్‌ని వంచేసుకొని ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలండి. హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అవి కొంచెం కొంచెం బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలండి. కరివేపాకు వేసేసుకున్న తర్వాత మీడియం సైజ్ చిన్న టమోటా ఒకటి తీసుకోవాలి. ఒక టమోటా చాలండి. ఒక టమోటా తీసుకొని బాగా వేగిన తర్వాత అది గుజ్జు గుజ్జుగా అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూను. అది పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్, లేకపోతే వాసన వచ్చిద్దండి స్మెల్. వేగిపోయిన తర్వాత ఇంకేం చేసేయాలి? చికెన్ వేసేసుకోవాలన్నమాట. చికెన్ వేసేసి బాగా ఆయిలు, టమోటా, ఉల్లిపాయ అన్నీ ముక్కకు పట్టేటట్టు బాగా కలిదిప్పుకోవాలండి. బాగా కలిసిన తర్వాత పసుపు, ఉప్పు, కారం తగినంత వేసుకోవాలండి మీ టేస్ట్‌కి తగ్గట్టు. అవి వేసేసి కలిదిప్పి నీళ్ళు పోసి టీవీ దగ్గర కూర్చుందాం అనుకోకండి. అట్ట అనుకుంటే దెబ్బడిపోతారు మీరు మటికి. ఈ ఉప్పు, కారం అంతా కలబెట్టి బాగా 2 నిమిషాలు కుక్ అవ్వాలండి. వాటర్ పోయకుండా ఆయిల్ చూడండి ఎలా తేలుతుందో. ఉప్పు, కారం బాగా ముక్కకు బాగా పట్టేసిందండి. ఇప్పుడు పోసుకోవాలండి వాటర్ బాగా కలబెట్టేసుకొని ఒక గ్లాస్ చాలండి. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని మీకు చిక్కగా కావాలనుకున్న వాళ్ళకి ఒకటి, చిక్కగా కాకుండా కొంచెం పలుచగా దోశలోకి, వడలోకి బాగుండు అనుకోవాలి. బాగా చారు కావాలి అనుకున్న వాళ్ళకి 1½ గ్లాసెస్ వేసుకుని నేనైతే 1½ గ్లాస్ వేసానండి. నేను దోశలోకి, వడలోకి అని చెప్పాను కదండి. ఆ రెండిటికైతే చారు కొంచెం ఎక్కువే కావాలి. ఇదేంటండి ఇన్ని వాటర్ వేసారు అనుకుంటున్నారా అండి? మసాలా వేస్తే చిక్కబడిపోతుందండి 2 మంటలకి. మసాలా కోసం నేను వాడినవి అయితే ధనియాలు, వెల్లుల్లి, కొబ్బరి, కొంచెం జీడిపప్పు అండి. ఒక 5, 6 పలుకులు చాలండి. జీడిపప్పు ఎక్కువ అవసరం లేదు. మసాలా మొత్తం బాగా చారుకంతా పట్టేటట్టు 2 మంటలు తగలాలండి. బాగా మూత పెట్టేసి చూడండి కొంచెం లైట్గా చిక్కబడేసింది కదా. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని కలిదిప్పేసేసుకొని, నాన్ వెజ్ అంటేనే నిమ్మకాయ ఉండాలి కదండి. ఫైనల్గా నిమ్మకాయ పిండేసుకుంటే సూపర్ టేస్ట్ అండి దోశలోకి. నిమ్మకాయ అంతా ఈవెన్గా ఒక కాయ మొత్తం పిండాలి. ఒక కాయ మొత్తం పిండేసి మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఆగిన తర్వాత తినేటివినండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్